నందు ఏంటండి బయటకు వేసినా పోయేసిరండి. ఏమట్లున్నావు? నడుము నొప్పిస్తుందండి. నడుము నొప్పిస్తుంటే చెప్పచ్చు కదా బంగారం, నేను ఉన్నా కదా నీకు. నువ్వు రెస్ట్ తీసుకోపో పో. నందు ఏంటండి ఏమట్లున్నావు? హెడేక్ గా ఉందండి. హెడేక్ ఉందా? అవును. జెండు బామ్ ఉంది కదా, జెండు బామ్ పెట్టుకోవచ్చు కదా. బా ఎంత హీట్ ఉంది తల. అవునండి. పీల్చుకో, కొంచెం పీల్చుకో. సర్లే నువ్వు పనుకో. వంట ఏం చేయలేదా? చేయలేదండి. సర్లే నేను చేస్తాలే, పనుకో రెస్ట్ తీసుకో. నేను వంట చేసి లేపుతాను, నేను అన్నం తిందామా? సరే అండి. నందు బా మునక్కాయలు ఫ్రై, మునక్కాయల పులుసు రెండు రెడీ అయిపోయినాయి. లేవు తిందాం, లేవు. నాకు తినాలనిపించట్లేదండి. ఎందుకు? ఏమో తెలియదు. నువ్వు తినకపోతే నేను తింటానా ఎప్పుడన్నా? నేను ఎప్పుడన్నా భోంచేసానా? లేదు. మళ్ళీ లేవు కొంచెం తిందాం, లేవు. ఎందుకంటే నేను లేదు ఎప్పుడన్నా నేను ఒక్కడే అన్నం తిన్నానా? లేదండి, నాకు వద్దండి. నువ్వు లేవు వద్దంటే నేను ఎట్లా వదిలి పెడతాను? నువ్వు తినకపోతే నేను తిన్ను అంతే. ఏంటండి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అసలు? లేవు నందు, నువ్వు లేదు నేను ఎప్పుడైనా ఒక్కడే అన్నం తింటానా? నీకు ఇష్టమని చెప్పి మునక్కాయలు పులుసే చేసినా, మునక్కాయలు ఫ్రై చేసినా, ఇంకేం కావాలి? నువ్వు కష్టపడకూడదని చెప్పి నేను చేసి పెడతాను కదా. లే బంగారు, నాకు వద్దండి. ప్లీజ్ నా కోసం లేవువా? లేవు నందు, ఆకలి అవుతుంది. నీకోసం ఇద్దరు కలిసి తిందామని చేశాను కదా. నాకు వద్దండి. ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? అసలు బుర్రకి ఎక్కదా నేను చెప్పడం నీకు? ఏమైంది నీకు అట్లా మాట్లాడుతున్నావు? సరేలే, నాకు కూడా వద్దు అన్నము, లేకపోతే మన పనుకో. ఏంటండి మూవీ బాగుంది కదా? ఓ ఏమో లోకం లేని పెళ్ళమ్మోడు ఇల్లే ఉండారు తల్లి చూసేకి సాకొచ్చింది. అమ్మయ్యా చందు, రాజు నందులు బ్రహ్మాండంగా ఉండర్రా. ఆ పాప ముసలోని చేసుకుంది. ఆ డబ్బు ఎట్లన్నా ఆ పాపను గడిపి ఆ డబ్బు బయటకు పిరకలరా. వాడు ₹1 ఖర్చు పెట్టుడు, ఆ పాపను గడిపినానుకో బంగారు డబ్బులు అన్నీ నావే. అట్లా పని చేయకూడదు. తప్పు నీదే తప్పు. వాళ్ళు 3 పిల్లలు ఇద్దరు బాగున్నారు. అట్లా దుర్గం నీదే తప్పు. హే, ఇప్పుడు న్యాయము తప్పు ఒప్పు కాదులే. డబ్బు ఉంటే వాడే రాజు. ఆ పాపను ఎట్లన్నా గడుపుతా, డబ్బు వాడు ₹1 ఖర్చు పెట్టాడు అన్ని బయటికి తీసుకొస్తా చూడు. మీ ఆయన లేడా? లేడండి. ఎక్కడ పోయినాడు? బయటికి వెళ్ళాడు. బయటకు పోయినాడా? అవును. అంత పని ఉండే మీ ఆయనతోనా? ఏంటి చెప్పండి, మా ఆయన వచ్చాక నేను చెప్తాను. సర్లే, మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు ఇవన్నీ మీకు? ఏమి లేదు, ఆయన చూసి అంత వయసు, నీ చూసి చిన్న వయసు, ఎలా పెళ్లి చేశారని. మేము ఇష్టంగానే చేసుకున్నాము. అవునా? అవును. ఇంత డబ్బు ఉంది కదా, పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఏం లేదు, పని తక్కువనే ఉంటది, మేమే చేసుకుంటాం పని. అవునా? అవును. సరే. అవును, అతనికి ఎందుకు వచ్చింది ఆ డౌట్ అసలు నా గురించి? అయినా అతను మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది నాకు తెలిసి. ఇతను నా ముందరే అన్నాడు, ఇడు చూడలేదు మీ ఆయనకి అని చెప్పేసి. ఎంతమంది నా గురించి అనుకుంటూ ఉంటారో బయట నాకేం అర్థం కావడం లేదు. అతను నా ముందర ఓపెన్ గా మాట్లాడినాడు. మేమిద్దరం బయటకు వెళ్ళేసి పోతా ఉంటే, ఆయన నిజం చెప్పాలంటే నాకు అతనికి అస్సలు సెట్ కాలేదు. మా అమ్మ వాళ్ళు చెప్పేసి ఇతనికి డబ్బు ఉంది అని చెప్పేసి ముసలోని తీసుకొచ్చి తగలగట్టారు నన్ను. ఏంటో నా జీవితం ఇలా రాసి పెట్టేసింది. అయినా ఇంకొకసారి అతను వస్తే అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి, తప్పకుండా చేస్తా. కంపల్సరీ నాకు కనిపిస్తాడు అతను. ఏమండి, ఇట్రండి, కూర్చోండి. టీ ఏమంతా అవుతారా? తీసుకురానా? వద్దండి. మీ పేరేంటండి? నాగానా? అసలు నా గురించి అలా ఆలోచించి మాట్లాడినారు. నా మంచి కోసమే చెప్పారండి మీరు. అవునండి, నాకు నేను చూస్తే బాధ అయింది. ఎందుకండి? చిన్న వయసులోనే అంత ముసలోని చేసుకున్నావు కదా. మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడే అనంతపురంలో. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్. అవునా? నేను నీతో మాట్లాడొచ్చా? ఆఫ్ కోర్స్, ఎప్పుడన్నా మాట్లాడొచ్చండి. అవునా? నా నెంబర్ ఇస్తాను, తీసుకోండి. చెప్పండి. 9966. ఇదే చూడండి నా నెంబరు. సరే అండి, నేను చేస్తాను. సరే, మా ఆయన వచ్చే టైం అయింది, వెళ్ళండి మీరు. మీ ఫోన్ కోసం వెహికల్ తో ఎదురు చూస్తుంటానండి. కంపల్సరీ చేస్తానండి. నా ఫోన్ లిఫ్ట్ చేయండి ఎప్పుడన్నా మీరు. 100% అండి. సరే అండి, వెహికల్ తో ఎదురు చూస్తుంటానండి. ఓకే అండి, మీ ఆయన వచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను. ఓకే అండి. ఎవరు అతను? ఎవరో తెలియదండి. ఇక్కడ మాట్లాడుతున్నావు?
తెలియకనే కూర్చున్నావు పక్కలో. అడ్రస్ అడిగింటే చెప్పానండి. ఏం అడ్రస్ అడిగినాడు? ఇక్కడ వెళ్ళాలి అని చెప్పేసి పలానా వాళ్ళ ఇంట్లో అడిగింటే నాకు తెలియదని చెప్పా. ఒక మొగంతో బయట కూర్చొని ఆడ మనిషి మాట్లాడితే దానికి అర్థం ఏముంది? ఊర్లో నా మర్యాద ఏం కావాలా? తెలివి ఉందా నీకు? పైగా ఏమండి ఏమండి టీ తీసుకోండి. నందు, ఏంటండి? హైదరాబాద్ పోతున్నాను, ఒక అర్జెంట్ పని ఉంది నాకు. నువ్వు వస్తే రేపు సాయంత్రం కల్లా వస్తాను, లేదంటే ఎల్లుండి వస్తాను. జాగ్రత్తగా ఉండి ఇంటికాడ, ఓకేనా? హలో నాగనండి మాట్లాడేది. నేను నందుని మాట్లాడుతున్నా అండి. బాగున్నానండి, మీరు బాగున్నారా? ఏం లేదండి, మీతో కొంచెం మాట్లాడాలి. మా ఆయన హైదరాబాద్ వెళ్ళాలన్నమాట, ఎల్లుండి వస్తా అని చెప్పాడు. మీరు ఇంటి దగ్గర రాగలరా? అవునండి. ఈ టైం కోసమే అండి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. వచ్చేస్తున్నా నేను. తొందరగా రండి. బాయ్. పొద్దు నుంచి కాసుకుంటే 12 గంటలైంది, ఒక్క బస్సు రాలే, ఆటో రాలే. రేపే కానీ పోదాము. ఏం చేస్తావు? కాసుకొని వేస్ట్ అయ్యా. ఏం చేస్తున్నారు? పనికి మాలిందా? ఏం పని చేస్తావు? ఏం పని చేస్తున్నావు? ఒక్కది పెండ్లాం ఉన్నామని చెప్పి ఎంత బుద్ధిగా, ఎంత ఘోరంగా గారాబంగా పెంచింటే బాగా చూసుకునేదని నా తప్ప. ఇంట్లో కూర్చొని ఇట్లా పనులు చేస్తున్నావా? చేస్తావా? ఫస్ట్ మీ మెమ్మల్ని పిలిపించి నిన్ను పంపిస్తా. ఊర్లో పని భార్య ఇట్లా చేసిందంటే నాకు మొక్క ఎత్తుకొని తిరిగి లేకుండా చేసావు కదా. పనికి మాలిందానా? ఎందుకు బతికినావు? ఏందని తాగి సాయిపో. ఈ అమ్మ మా ఇల్లు పనాతో పిల్లలు ఏంటంటే నాకు మెత్తుకొని పర్లేదు. వస్తున్నాను ఉండే. నువ్వు నేను అయిపోతే తేలిపోవాలి. నందు ఈ పొద్దు నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా. నా ఇంట్లో నువ్వు నా కండ్ల ఎదురుకట్లు నీ చేత్తో నేను ఎట్లా తినాలే? నువ్వు తినాలా? తినావా? హలో నాగా. హలో, ఇక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. సార్ నువ్వు తొందరగా అర్జెంట్ గా ఇంటికి వచ్చేసేయి. మీ ఆయన ఉంటాడమ్మా, తాగిస్తాడు. ఏం మా ఆయన తాగి పడిపోయినాడు, కానీ మా ఆయనకి సురవలేదు. కానీ నువ్వు వచ్చేసేయి ఇంటికి. నిజంగా తాగి పడిపోయినాడా? నిజంగానే తాగి పడిపోయినాడు. నువ్వు ఇంటి దగ్గరికి వచ్చేసేయి, నీతో మాట్లాడాలి నేను. ఓకే వస్తున్నా. తొందరగా రా. ఏం అర్జెంట్ రమ్మన్నావు? మా ఆయన తాగేస్తున్నాడు. నా గురించి నీ గురించి తెలిసిపోయింది మా ఆయనకి. ఇతను ఉంటే మాత్రం మనం చంపేస్తాడు. ఇతన్ని ఏమన్నా కానీ చేసేద్దాం మనం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇతను చంపేద్దాం ఇద్దరం కలిసేసి. చూడు, బాగా ఆలోచించుకొని భర్త. ఏం లేదు, ఇతను నన్ను చాలా కొట్టేశాడు. మొత్తానికి అయితే నీ గురించి నా గురించి తెలిసిపోయింది ఇంట్లో. అతనికి ఫుల్ మన ఇద్దరి మీద చాలా కోపం ఉన్నాడు, అంటే చాలా కోపంగా ఉన్నాడు. మధ్యలో సంతోషంగా ఉండాలంటే చంపేద్దాం. సరే, నువ్వు ఎట్లంటే అట్లా, నీ ఇష్టం. నీకోసం ఏమన్నా చేస్తాం. చంపేద్దాం. పాయసం బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేసాను, అన్నంలో కలిపి పెట్టేసిస్తా. సరే, ఓకే. హలో నందు, ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉన్నావా? పాయసం తెచ్చాను, మళ్ళీ కొద్దిగా బయటకు వస్తే నీకు ఇచ్చేస్తాను. సరే, వస్తున్నా. బయట ఉన్నా. ఓకే, వస్తున్నా. ఇంటి బయట ఉన్నా. నందు, పాయసం తెచ్చాను, కలిపి చేత కరెక్ట్ వాష్ చేసుకొని పెట్టేసి పోయినా పని చేయి. ఈ రోజుతో ఇతని పని క్లోజ్. ఈ రోజు చచ్చిపోతాడు. ఈ రోజు ఇంకంతే. ఇది కలిపేసి అతనికి ఇష్టమైన పప్పే చేసా, ముద్దపప్పు. ఈ రోజు దీంతో పెట్టేసి చంపిడి చేస్తా. ఇంకా
ఏమండి 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 మీకోసం ఇష్టమైన ముద్దపప్పు చేసా అండి, తినండి. మీకు ఇష్టమైన పప్పు చేసా అండి, లేయండి. ఏమండి లేయండి. ఇంకిచ్చిన అండి, నీ చేతనంటే నేను అన్నం తినేదే లేదు. మీరే తినండి. హలో నాగా, హలో, ఎక్కడున్నావు? ఇక్కడ అనుకుంటున్నా. సరే తొందరగా ఇంటికి వచ్చేసాయి, అతను చనిపోయారా? చనిపోయినాడా? చనిపోయాడు. ఒకసారి అల్లాడిచ్చి చూడు బాగా. లేదు, గ్యారెంటీ చేసుకో. ప్రాణం అయితే పోయింది. నువ్వు వచ్చేటప్పుడు కార్ లో వచ్చేసాయి, కార్ లో తీసుకెళ్లి ఎక్కడైనా భూంచేసి వస్తాం. ఓకే, వస్తున్నా. సరే తొందరగా వచ్చేసాయి. చనిపోయినాడు చూడు. కాదు, నువ్వు బయట కార్ రెడీకి పెట్టావా? సర్లే పట్టుకో. ఎవరైనా వస్తారో ముగిచ్చేసాం. నందు, నాకే అర్జెంట్ గా పని ఉంది, డబ్బులు కావాలా, తీసుకురాపో. సర్లే తీసుకొస్తా ఉండు. క్యాష్ ఎంత ఉండాలి తీసుకురా. సరే, మొత్తం ఉంది 20,000 ఉంది, తీసుకెళ్ళు. ఇంతనే ఉండేది. ఇంతే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, క్యాష్ ఇంతే ఉంది. నెక్స్ట్ టైం గోల్డ్ పెట్టేసి తీసుకొస్తా మళ్ళీ. సర్లే. నందు, ఏం నాగా? 2 లక్షలు కట్టాలి 20,000కి. నాకు అర్జెంట్ కావాలి 2 లక్షలు. 2 లక్షలు కావాలంటే ఇప్పటికి నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పు? ఉన్న డబ్బు అంతా నువ్వే తీసుకెళ్ళావు, ఇంకెక్కడి నుంచి వస్తుంది నాతో డబ్బు చెప్పు? ఇప్పుడు నేను అర్జెంట్ కట్టాలా, వాళ్ళు నాకు ఇంటి దగ్గర వచ్చి మర్యాద తీసుకుంటారు. నాకు డబ్బులు కావాలా, ఎట్లైనా అరేంజ్ చేయి. క్యాష్ రూపంలో కాకుండా డబ్బులు, బంగారం ఉంది కదా, అది గోల్డ్ తెచ్చి నేను బ్యాంక్లో పెట్టి విడిపించుకొస్తాను మళ్ళీ. సర్లే తీసుకొస్తా ఉండు. ఇద్దో నాగా, ఇది వడ్డానం, ఇది హారం. ఇదో. అమ్మా, ఫుల్ జ్వరం వచ్చేసింది, బాడీ పెయిన్స్, అబ్బా తల నొప్పిస్తుంది. అమ్మా దేవుడా, నాగా కన్నా కాల్ చేస్తా. అబ్బా అమ్మా. హలో నాగా, నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది, 3 రోజుల నుంచి లేవలేకపోతున్నా. హాస్పిటల్ కన్నా పిలుచుకెళ్తున్నా నన్ను. ఇంకెక్కడ డబ్బులు ఉన్నాయి నాతో చెప్పు? ఉన్న డబ్బు అంతా నీకే ఇచ్చేసిన, ఉన్న గోల్డ్ నీకే ఇచ్చేసిన, నాతో ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అమౌంట్ చెప్పు? నా దగ్గర అంటే డబ్బులు లేవు నందు, నీకు నిజం చెప్తా చూడు. ఏంటి? నాకు మ్యారేజ్ పిల్లలు ఉన్నారు, నేను టైం పాస్ చేసినాను అంతే, అంత తప్ప నీకు నాకు మధ్య ఏం సంబంధం లేదు. ఎంత మాట అంటివి నాగా, నిన్ను నమ్మి నా మొగిన్ని కూడా చంపుకుంటువే దేవుడా, ఎంత పని ఆయా దేవుడు. అట్లా మొగుని చంపుకుంటు నీ వల్ల నేను ఇంకెలా చేసేది నేను? అమ్మా, ఎంత పని చేస్తేవి నన్ను. ఇప్పుడు నా బతుకు దిక్కేవారు ఇంకా. అమ్మ 100 రూపాయలు ఉంటే ఇస్తారా అమ్మ? హాస్పిటల్ పోవాలా? మా అమ్మ ఇవ్వరా అమ్మ, ఇవ్వరా? బంగారు అట్లా మొగని చంపుకొని ఊరిడికెళ్ళ నిన్ను పా, దరిద్రం దాన్ని పా, ఫస్ట్ బయటికి. అట్లా నద్దక్క ఇవ్వక్క లే పా అమ్మ. పని పట్లేదు, తినకి ఎవరు చూసినా బాగా ఆడతారు. పక్కన పా. నాగా, నువ్వా నన్ను ఇంత మాట అంటుండేది? అలా అనద్దు నాగా. నిన్నెప్పుడు చూసినా నేను నీ మగమే చూడలేదు ఫస్ట్ టైం. నేను నందున్నాగా, నీ మగమే చూడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తుండేది. ఎవరిని పడితే వాళ్ళు నాగా నాగా అని అడక్కని ఇదే పని ఇంకే. ఫస్ట్ పక్కన పా.
ఏం పని పట్లేదు, మనుషులు చూస్తే చూసినామని అడుగుతుంటారా? పాడే. దేవుడా ఎంత పని చేస్తే దేవుడా, నేను బంగారు అట్లా మొగుని చంపుకుంటూ నా చేతులారా నేను చంపుకుంటే ఎవడో నా కొడుకుని నమ్మి నేను నా మొగుని దగ్గర కన్నా పోయి నా బాధలు చెప్పుకుంటాను. నా మొగుడు అన్న ఇప్పటికన్నా నా మొగుని శాంతిస్తాడు నన్ను దేవుడా. క్షమించండి నన్ను, బంగారు అట్లా మొగుని నేను నా చేతులారా చంపుకున్నానండి, నన్ను క్షమించండి దేవుడా. ఎంత పని ఆయి దేవుడా, నాకు జ్వరం వస్తుందంటే నన్ను ఎంత బాగా చూసుకుంటాంటివి, నాకు ఏదన్నా కావాలంటే ఎంత ఇష్టంగా నాకు చేసి పెడతాంటివి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీకే నేను భార్యగా ఉంటానండి, జన్మ జన్మలకి నీకు రుణపడతానండి నేను. ఎంత పని చేసుకుంటూ నేను దేవుడా నన్ను క్షమించు, నా పాపాన్ని కప్పించు. నందు, నందు, ఎందుకు ఏడుస్తున్నావు నందు? నువ్వు ఏమండి నిజమా ఇది? నువ్వు ఏడుస్తా ఉంటే నా ఆత్మ శాంతింపుదు నందు. నువ్వు ఏడ్చకు, తెలుసో తెలియకో తప్పు చేసినావు, ఇకనైనా దేవుడు నీ కళ్ళు తెరిపిస్తాడని ఆశిస్తున్నాను. చూడు నందు, నీలాగా తెలుసో తెలియకో చాలా మంది ఆడవాళ్ళు సొంత భర్తను చంపుకొని ప్రియుని మోజులో పడి సంసారాలు ఇలాగే నీ రోడ్డుల పాలవుతున్నాయి. అందరూ మొగుడు మాదిరి భర్త మాదిరి చూసుకోరు, వాళ్ళు డబ్బు ఉందని చెప్పేవాళ్ళు. అంతేగాని ప్రాణంగా ఉండే భర్తని ఇట్లా చేసుకున్నావే, అది నీ చేతుల్లో రాసుకున్నావు. నువ్వు ఏం చేస్తావు? ఈ జన్మలో ఇట్లా ఉంది మన పరిస్థితి. తప్పైందండి, నన్ను క్షమించండి అండి, ఈ జన్మకి నన్ను క్షమించండి అండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీలాంటి భర్తకే నేను భార్యగా ఉంటానండి. క్షమించండి అండి, నా తప్పును క్షమించండి. నందు, ఇక నుంచి నా ఆత్మ నీ దగ్గరే ఉంటుంది. సరే, ఇంటికెళ్ళిపో. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, సమాజంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలా జరిగినాయి. కొన్ని ఈ యథార్థ ఘటనలు మాకు తెలిసి దాన్ని ఆధారంగా తీసుకొని మేము ముందుకు తీసుకొచ్చినాము. మా తప్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఏఎస్ఆర్ షార్ట్ ఫిలింని ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. సో ఈ స్కిట్ ద్వారా ఏమన్నా కానీ తప్పులు ఉంటే ఒక చిన్న మెసేజ్ ద్వారా అయితే మాకు మెసేజ్ చేయండి. ఓకే, మరి బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.